తెలంగాణ ఏర్పాటు గురించి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏపీ విభజనపై లోక్సభలో తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే రాష్ట్ర బీజేపీ నేతలు మౌనం వహించడంపై మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను అవమానించిన తేజస్వి సూర్య ఎంపీ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలంటూ పొన్నం డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటు గురించి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏపీ విభజనపై లోక్సభలో తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే రాష్ట్ర బీజేపీ నేతలు మౌనం వహించడం పైన మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను అవమానించిన తేజస్వి సూర్య ఎంపీ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలంటూ పొన్నం డిమాండ్ చేశారు. పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ విభజన, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ నేత కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజనపై లోక్సభలో చర్చ జరుగుతుండగా మాట్లాడిన తేజస్వి సూర్య ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి మాట్లాడుతూ గతంలోని కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం భారత్, పాకిస్తాన్ కంటే దారుణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను విభజించాయని చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి కారణమయ్యాయి. దీంతో తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీతో పాటు తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలు కూడా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను తీవ్రంగా అవమానించేలా మాట్లాడారంటూ ఇప్పుడు తేజస్వి సూర్య కూడా అదే రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారని హస్తం పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే తేజస్వి సూర్యపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తేజస్వి సూర్యను తెలివిలేని విధవ అంటూ తీవ్ర పదజాల ఉపయోగించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రాన్ని దేశ విభజనతో పోల్చుతారా అంటూ మండిపడ్డారు. 4 దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తే దాన్ని బీజేపీ ఎంపీలు అవహేళన చేయడం సిగ్గుచేటంటూ తెలిపారు. మరోవైపు లోక్సభ వేదికగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తేజస్వి సూర్య అంతలా అవమానిస్తుంటే తెలంగాణకు చెందిన బీజేపీ నేతలు కనీసం మాట్లాడడం లేదని మంత్రి పొన్నం ఆగ్రహించారు. తెలంగాణ బీజేపీ ఎంపీలకు చీము నెత్రు లేదా అంటూ ప్రశ్నించారు. పార్లమెంటులో తెలంగాణ అవమానానికి గురవుతుంటే వారు ఏం చేస్తున్నారంటూ నిలదీశారు. తెలంగాణ ఏర్పాటుపై అడ్డగోలుగా మాట్లాడితే ఖబర్దారంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన తేజస్వి సూర్య లోక్సభ సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణను సాధించుకుంటే దాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటును అవమానించిన వారికి ప్రజలు బుద్ధి చెప్పాలంటూ సూచించారు. ఎంపీ తేజస్వి సూర్యను బర్తరఫ్ చేయాలని లోక్సభ స్పీకర్కు లేఖ రాస్తున్నట్లు తెలిపారు. 2001లో 3 రాష్ట్రాలు ఇచ్చిన బీజేపీ ఎందుకు తెలంగాణ ఇవ్వలేదని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని ప్రత్యేకించి కోరుతా ఉన్నా, నిన్న కర్ణాటక ఎంపీ తేజస్వి గారు మాట్లాడి తెలంగాణ విభజన భారత్, పాకిస్తాన్ విభజనతో పోల్చిన సందర్భంలో అవి పార్లమెంటు రికార్డు నుంచి తొలగించాలనే డిమాండ్ను నిన్ననే గౌరవ స్పీకర్ గారిని కోరినాం. నేను ఈరోజు కిషన్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్లో తప్పైందని తేజస్వి ఒప్పుకున్నాడు అన్నటువంటి దృష్ట్యా వారే స్వయంగా కిషన్ రెడ్డి గారు చొరవ తీసుకొని తెలంగాణ సమాజం భవిష్యత్తులో మిమ్మల్ని అసహించుకోవద్దనుకుంటే పార్లమెంటు రికార్డుల్లో ఆ పాకిస్తాన్తో పోల్చిన విధాన ఆ మాటలను తొలగించాలని నేను మీ ద్వారా గౌరవ పార్లమెంటు స్పీకర్ను కోరుతా ఉన్నా. మీరు అందుకు కార్యాచరణ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా.